తరుణం కాబట్టి వారిని ముందుగా మీ అందరికీ ఏటీవీ ఛానల్ నుండి అజయ్ కుమార్ గారు మన దగ్గరికి వచ్చి మన యొక్క పేరంబైన గోత్రం పెద్దదారెల్ని మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్రంలో పరిచయం చేయడం కోసం మన దగ్గర మన దేవర గురించి యొక్క కొన్ని విషయాలు తెలిసి మనకు మీడియాకి తెలియజేయడం కోసం వచ్చారు. వారిని మన యొక్క పెద్దదారెల్లి తరపున ఒక చిన్న సన్మానం. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఏఎస్పీ అజయ్. వెల్కమ్ టు ఏఐటీవీ. ఇది ఏజెన్సీ అడ్డా ఛానల్. ప్రధానంగా ఈరోజు గుమ్మడిదొడ్డికి సంబంధించి గుమ్మడిదొడ్డిలో ఏదైతే కారం వంశీయులకు సంబంధించినటువంటి ఇలవేల్పు పెద్దదారెల్లి దేవరకు సంబంధించినటువంటి ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా ఈ దారెల్లి ఏదైతే ఉందో ఒకసారి దగ్గరికి రండి. ఈ దేవరికి సంబంధించినటువంటి ఈ కారం వంశీయులు ఆరోగట్టు బెరంబోయిన గోత్రానికి సంబంధించినటువంటి కారం వంశీయులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళందరినీ కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఆ కారం వంశీయులకు సంబంధించినటువంటి దారెల్లి దేవర తర్వాత పూజారులు, వడ్డెలు, అడతి బిడ్డలు కావచ్చు, డోలీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఈ దారెల్లికి సంబంధించి ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, వారి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు ఈ దారెల్లి ఎక్కడ పుట్టింది, ఈ దేవరికి సంబంధించినటువంటి ఈ వంశానికి కారం వంశీయులకు సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులు, పూజారులు కావచ్చు, అడతి బిడ్డలు కావచ్చు, వడ్డెలు కావచ్చు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటిగా మనతో పాటు ఈ దారెల్లికి సంబంధించినటువంటి పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న, చెప్పండి అన్న, మీరేనా? చెప్పండి. ఇప్పుడు మనం ఈ దారెల్లి దేవరికి సంబంధించినటువంటి కారం వంశీయులు ప్రధాన పూజారిగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేంటి? కారం లక్ష్మయ్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్న? పూసబాక నుంచి వస్తున్నాము. ఈ పూసబాక నుంచి దారెల్లికి వడ్డెల మేము ఎప్పటి నుంచి చేస్తున్నారు దారెల్లికి దేవరికి సంబంధము? ఎప్పటి నుంచి అంటే మున్పటి నుంచి చేస్తున్నారు, పెద్దల నుంచి చేస్తున్నారు. వాళ్ళు పెద్దలు పడిపోయి మేము కుర్రవాళ్ళు మేము చేస్తున్నాం. దాని దేవరి పేరు దారెల్ల. దారెల్ల పుట్టిందంటే పురవాడ. అది పుట్టింది పురవాడ, మనకు తెలియదు పురవాడ అన్నారు పెద్దలు. అది అయితే ఈ దారెల్లి దేవర్ని ఏ ఊరు నుంచి తీసుకొస్తుంది? పూసబాక నుంచి. విజాపూర్ లో ఉన్నటువంటి జిల్లా విజాపూర్ తహసీల్. అంటే డైరెక్ట్ గా మీరు అక్కడ పూసబాక నుంచి డైరెక్ట్ మేడారం వెళ్ళడమేనా, లేదంటే మధ్య మధ్యలో ఎక్కడన్నా ఆగుతూ? మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఆగిపోయినాం. ఇక రేపు మేడారమే పోతున్నాం. మేడారం గురించి మళ్ళీ అక్కడ నుంచి ఆ దారెల్లి దేవర్ని తీసుకొని మళ్ళీ ఎక్కడ ఆగుతారా, మళ్ళీ డైరెక్ట్ అక్కడ పూసబాకి వెళ్తారా? రామారావుపేట పోతున్నాం. రామారావుపేట అది ఎక్కడ ఉంది? రామారావు దుమ్మగూడెం, భద్రాచలం మండలం, దుమ్మగూడెం మండలం. మళ్ళీ అక్కడ నుంచి తర్వాత అక్కడ నుంచి ఆ రోడ్డు ఎంబటి ఇంటికి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికి వెళ్తాం. తర్వాత అక్కడతో ఈ వంశానికి చెందినటువంటి పండుగ మొత్తం అక్కడికి పూర్తయినట్టు. దీనికి సంబంధించి ఇంకెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు? అన్న ఏం చేస్తా ఉంటారు అన్న? వడ్డేనా? వడ్డేని కాదు, కలపతి. ఇప్పుడు పెద్ద మనిషి ఉన్నారు దారెల్లికి సంబంధించి, ఆయనతో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీ పేరేంటన్న? కారం వెంకట్. చెప్పండి అన్న, అంటే ఈ దేవర్ని ఎట్లా తీసుకొని వస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? ఎక్కడి నుంచి తెచ్చేది లేదు, మా పూసబాక నుంచి. మేము అందరినీ పడిపోయినారు, మున్పటి వాళ్ళంతా. మా నాన్నగారు పడిపోయినారు, మా దాదాగారు పడిపోయినారు. పడిపోతే మొన్న ఏల్పుకి ఏ గవర్నమెంట్కు మళ్ళా ఏర్పాటు లేకుంటుంది. అయితే ఇటు మన అర్థోడు కొద్దిగా మాకు చెప్పిండు, లేదు మొన్న ఇంకా తెలంగాణకి ఆటనా దీన్ని పరిచయం చేద్దాం కానీ గవర్నమెంట్కి, దీన్ని మనం ఇటు ఉంచితే కుదరదు. మన పేరు పెద్దదే కానీ పెరంబోయి రాజు అంటే అందరికి వియ్యాము కయ్యాము అన్ని ఎంచుకున్నాము కానీ మనకు పేరేం చిన్నగా అయిపోతాం. అందరి ఏమో పైకి పోతే మనది ఏం కిందికి ఉంటుందని అందునే మళ్ళీ ఇటు తెలంగాణ ఉన్నోళ్ళు కార్మోలు అని అందరు తెలుసుకొని అందరు జమ్మ అయ్యి దీన్ని మాట్లాడుకొని
అప్పుడు మేము పూసపాకం నుంచి ఇక్కడ తెచ్చినాం. అయితే నిన్న పొద్దుపోయింది. ఇంకా పొద్దుపోయింది గురించి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కదా, కారం వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ఏటు పోతాం, ఇంకానే మనం బువ్వ కూర మీలే వండుకోండి, మనం మాటింతో తిని పండుదాం. పండి అటు మేమైతే చూడలే. అయితే మీరు ఉన్నారు కదా, కాస్త దగ్గర ఉన్నారు, మేమును బట్టి మనం అటు పోదాం. చూడకుండా మనం దీనికి సంబంధించి పూజారి ఎవరు ఉన్నారన్న? పూజారి ఈయన పూజారి మీరేనా? ఒకసారి ఇటు వస్తారా? మీకు తెలుగు వస్తుందా, భాష వస్తుందా? భాష వస్తుందా? ఇది బేలా తుంగితీరు బేగాడ్ నుంచి వాసూరు మంది. అసలు దీని పుట్టు పూర్వోత్తరం బా ఇద్దెత్తుకు పుష్పకా నుంచి వాస్తవం అది. పుష్పకా నుంచి వాసు ఈ ఇది పుట్టు పూర్వామిత్కి ఆకే పొర్వాడే మీ పెదరు బాతే దార కారం దార కారం దార. అసలు ఈ దేవరిందనదు దారెల్లి దేవరిందనదు ಬೇಲ ಮೊದಲು బేగాడ్ నుంచి మీకు బతనెరక మాకు పాతర్క మున్నిటోరికి ఎరక మత్తే దాని బారెత్తి కొద్ది కొద్ది పొరవాడు ఇంకెత్తదు, కొద్దికి వేస్తాం. మీ వంశం నుంచి మీ తర్వాత మళ్ళా దీని ఏలనూరు ఇంకా మనేరా మీరే అవగా మీరు తర్వాత పూజారి సత్తపై ఎవరు వందే మరి మన మీ మరి మన మరి నదేవ అయితే మరి నది అయితే ಇದಕ್ಕೂ ಈ ಇಂಜೆ ಇದು ದಾರೆಲ್ಲಿ ದೇವರ ಮಂದೆ కదా ಇದಕ್ಕೂ ಇಂಜೆ ఈ దారెల్లి దేవర్త ఈ దేవర్తగా బాత బాత వాటి మంజు బేలా తుంగుతారు అట్లా ఏమేమి వేసి ఎట్లా ఎట్లా చేస్తారు అనేది మనం అడిగి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ క్లాత్ కు సంబంధించి, ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు దాంట్లో ఏముంటాయి ఏందనేది. అది బాత బాత మంత గజ్జె ఈ ఇది బాత డాల్ గుడ్డ డాల్గుడ లాపమంది పడిగే కూడా మంతే కదా, పడిగే ఏందన్నది తోడుగి పడిగే డాలు గుడ్డ మంతే లోపమంది అవంత వాటి మంజు మన మళ్ళీ మేడారం దైతే మళ్ళీ పై తీసితాం కదా, అవంతా తీసి తీసుకొని పొరట మీరు మేడారం అత్తపయ్య ఇట్లాగ ఈ నోస్ మంచి దారెల్లి దేవటి నోసు ఆಗ ಬೇಲಾತುಂಗಿ ಬೇಟ್ ಕಲ್ಪನ ಬೇಟ್ ಗದ್ದಿತ 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 ಹತ್ತನ ಗದ್ದಿತ ಮಂದಿ ಮಲ್ಲ ನಗ ವಾಟಿತೀರ ಇಲ್ಲ ಮಲ್ಲ ಪೊಸ್సు ನಗ ವಾಟ ಪೊಸ್సు అయితే జామన్ తాగ వాటన. వారు ఏమంటున్నారంటే ఈ దారెల్లి దేవరికి సంబంధించి ఏవైతే ఈ పేన్లు అంటారని పేన్లు, ఈ పేన్లకు సంబంధించి ఇవి తీసుకెళ్లి మేడారం గద్దెల దగ్గర ఆ సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఆ దేవతలకు సంబంధించి గద్దెలు ఏవైతే ఉన్నాయో అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ వాటిని అన్నిటిని కూడా తీసుకొని మళ్ళీ మేము తిరుగు ప్రయాణంలో అవి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడికే తీసుకువెళ్తామని అయితే పూజారి గారు చెప్తున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా? కర్రలు పట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ పెద్దరికి వెళ్ళదా? రామ కారం రామ కారం రామ కెళ్ళాడు ఇటుకు మీరు పోయిత్తారు కదా. అంటే ఇప్పుడు అన్న వాళ్ళే ఇది పట్టేది, ఈ కర్రలు పట్టేది అన్న వాళ్ళు ఉంటారు. ఇద్దరు ఇరువురు పోయిత్తారా? ఇరువమే పోయితాం ఇరువమే పోయితాం. అంటే మీరే దేవరాధన? మేమే దేవరాధన. మీ తర్వాత ఇంకా బేను రమ్మని దేవారికి బేను కొర్ర ఆగిపోయితారు కానీ ఆగిపోయింది. వీళ్ళు పూజారు దేవర్ బేను బేను నాకు నూనె ఇంకా ఊరాల కారం ఊరాల ఆ గొత్తపై బేల తొంగితారు మేడారం మొత్తపై సమ్మక్క సారక్క దేవత మొత్తపై మనం బేల తింటాం. ఇంకా దేవర వాటికి గది దుగ్గితాం మనం. మీరు బేల మంతిరు ఉపాసం మంతిరా? ఉపాసమే మంచారు, ఉపాసమే మంజు ఆ గోస్ మంజు గద్దె ఒగ్గుడు మళ్ళీ దాని నువ్వు దేవటిని తీసి చూసుకొని మళ్ళీ వాటికి అంతే. సరే, ఇంకో మన అన్న ఇట్రండి. ఈ కర్రలు బట్టే అన్న ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరుకి వెళ్ళి కారమూర కారమూర మీరు బేలా అంటున్నారు దేవుడు దిక్కు దయబట్టు. అంటే మీకు
ಈ ಪಡಿ ಮೀಗ್ ಬೆಪುಡ್ ಸೇರ್ಕ మీకు బెనోరానికి ఎత్తోరా ఇల్లంక చూడు మీ మీ ಇದು సొంతంగా ಮುನ್ನೆ మీరే మా దాదూర్ అగట్ గురించి మేము తుంగని పడి కదా మేము కర్రకాంజన మీరు కరకాన్ మీ వద్ద ఇంకా మొత్తం అదే పడి ఇంకా అదే పడి మీ తర్వాత బేనో మరి ఇంకా పోయినది రాచవమ్మే అవును మరి బేనో ఒకవేళ అరసత్కు మీ మార్కి మరక్కే అయితే వారు ఏమంటున్నారంటే ఈ కర్రలు పట్టేది మేమే, ఒకవేళ మా తర్వాత మాకు ఒకవేళ చేత కాకపోతే ఆ పక్షంలో మాకున్నటువంటి కొడుకులు వాటిని మోసుకెళ్ళి అయితే మేడారం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి వాటిని ఏలే బాధ్యత అంతా కూడా వాళ్ళే తీసుకుంటారని అయితే ఇక్కడ మా అన్న వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. అన్న మాట్లాడతారా? మాట్లాడారు అక్కడ మాట్లాడు. అది కూడా ఊదేది ఒకసారి ఇది ఆఫ్ చేసి ఇప్పుడు మనతో పాటు ఈ దారెల్లి దేవరికి సంబంధించినటువంటి కారం వంశీయులు అర్తిబిడ్డ మనతో పాటు ఉన్నారు. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు గోపాలరావు. గోపాలరావు చెప్పండి అన్న, మా ఇది ఊరు ప్రధానంగా ఎట్లా చేస్తారు? రామారావుపేట. ఉమ్. అయితే మేము ఈ దుంగుడి మండలం ఈ ఇలవేలుపుకి మా తాతలు తరతరాల నుంచి మేము ఇది చేసుకొస్తున్నాము. మా మా తాత తోకలు చేసిండు. దాని తర్వాత మా నాన్న భద్రయ్య, వాటి తర్వాత తోకల గోపాలరావు మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇలాంటిది నాకు తెలిసిన కాడ నుంచి ఇది మాకు ఎవరికి కనబడటం రావటం లేదు. అలాంటిది అసలు ఒక్కసారి ఏమో నేను పెళ్ళైన సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నుంచి ఇప్పటికీ ఇది రాలే. అప్పుడు కూడా నేను ఇక్కడ దేవరపల్లి పోయి తీసుకెళ్లి పండుగ చేసి పంపించాం. అప్పుడు ఈ కారం వంశీయులకు సంబంధించినటువంటి ప్రతి దేవర పండుగలు మీరే చేస్తారు? వేరే పండుగలు కూడా చేస్తారు? వేరే పండుగలు అంటే జాతరలు అయితే మామూలే. ఇది అసలు మెయిన్ మాకు కావాల్సింది దేవత. ఎరగట్టు సాగరికి మేమే చూసుకుంటాం. తోకలోళ్ళు ఎక్కడున్న తోకలోళ్ళు ఈ పెద్ద దారేళ్ళు కొలవటం మాకు అది ఆనవాయితీ. ఓకే, ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చేయాలి మరి ఓకే, ఇప్పుడు మనం కారం వంశీయులకు సంబంధించి ఆరోగట్టు గోత్రం బెరంబోయిన రాజు ఆ వంశీయులందరూ కూడా ఇక్కడ కారం ఆ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ బెరంబోయిన రాజు ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆ బెరంబోయిన రాజు వంశీయులకు సంబంధించినటువంటి ఈ దారెల్లి దేవర ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ఇక్కడ చెప్పడానికి అయితే మన దగ్గర డోలుగొట్టి అన్నలు కూడా ఉన్నారు, అర్తి బిడ్డలు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దగ్గరికి రండి. పెద్ద దారెల్లికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నారు, అర్తి బిడ్డలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకసారి అంటే మీరు ఇప్పుడు డోలు కొట్టుకుంటూ ఆ చరిత్ర అని చెప్తారా, లేదంటే మాటల రూపంలో? మాటలతోనే చెప్తారా? అంటే మీ పేరేంటన్న? కన్నయ్య. మీ పేరు? కన్నయ్య. కారం కన్నయ్య. అయితే మీరు ఎక్కడి నుంచి? మాది పుట్టు లింగగిరి. లింగగిరి అంటే మా వడ్డేలు ఉంటారు, పూసుబాక, గిల్లూరు. అంటే ఎప్పటి నుంచి కొడుతున్నారు? మేమంటే మా దాదుల నుంచి. మీరు ఈ దారెల్లి దేవరికి సంబంధించి గాని బెరంబోయిన రాజుకు సంబంధించి ఆరోగట్టు గోత్రం కదా మీది, ఈ ఆరోగట్టుకు సంబంధించినటువంటి బెరంబోయిన రాజు ఉన్నారు కదా, ఆయనకు సంబంధించి గాని ఆయన చరిత్ర చెప్పగలుగుతారా? అంటే పెనిపోయిన రాజులకి మేము అర్తోలాము. అర్తోలాతే మా దాదుల తండ్రుల నుంచి చేసేది.
వాళ్ళు ఇంకా పడిపోయింది. పడిపోతే వాళ్ళ కొడుకులు ఉన్నాం కదా, ఇంకా కొడుకులు మేము చేస్తున్నాం. ఒకసారి పాట రూపంలో చెప్తారా మాకు? డోలు కొట్టుకుంటూ చరిత్ర మీరు కూడా కొట్టండి. నువ్వు ముందు పాట వెనక పడతా. దేవి వా తల్లి వా ఆకాశు వెని తండ్రి, ఆకాశు వెని తండ్రి. దేవా బెనోరే నే మామ గాయ దేవా బెనోరే యంసాం గాయ దేవా బెనోరే నమాము ఆరోమా గిట్టనా జగాతే విరికి నిమము ఓ విరివా నమో విరికి అనాలు బిద్దువా విరికి పెనువా బిద్దువా విరికి పెనువా బిద్దువా విరికి అనాలు ఎవరువా విరికి పెను మెదో ఓ విరికి పెను మెదో ముద్దులు యానాలు బిద్దువా ముద్దులు పెనువా బిద్దువా ఒక ముద్దులు పెనువా బిద్దువా ముద్దుల యానాని శవాలో ముద్దుల పెది శవా ఓ ముద్దుల పెది శవా ఈ దేవ కుట్రాదే పుట్టాండా ఈ దేవ ఉర్రయ్యాడు ఏ దేవ ఉర్రయ్య పుట్టాడు ఆరోవా గిట్టనా జగాతే ఈ దేవ ఊరాని విజయ ఓ ఈ దేవ వరికి యానాలు పెద్దన్నారు ఓ ఈ దేవ గుండవాయనాల ఇదే గుండవాయనాలు విరికి అనాలు విరికి పెరు ఓ విరికి పెరు తర్వాత కలిగేనా ఇంకా వ్యక్తి కలిగేను ఇంకా వ్యక్తి కలిగేను తర్వాత కలగారా ఇంకా వాయురు ఓ ఇంకా వెనరు ఇప్పుడు మీరు పాడిందంతా కూడా దేనికి సంబంధించింది? అంటే దారెల్లి దేవరికి సంబంధించిందా లేదా తర్వాత ఇంకా వ్యక్తి వాయన్నారు ఇంకా వ్యక్తి వాయన్నారు పెద్దవ రామో వాయన్నారా చిన్నవ రామో వాయన్నారు చిన్నవ రామో వాయన్నారు ఆరోమా గిట్టనా జగాతే తవ రమో దివ ఓ చిన్నవ రమో తర్వాత కలిగేనా చిన్న తర్వాత కలిగేను పెద్దవ తర్వాత కలిగేను హరివా కర్మాతే కలగారా పెద్దవ దరో విజయ ఓ చిన్నవ దరో విజయ. అయితే ఇప్పుడు ఈ దారి
పాట రూపంలో కాకుండా మామూలుగా చెప్తారు కదా, అంటే పాట కాకుండా మామూలుగా. ఓకే, ఇప్పుడు మనం దారెల్లి సంబంధించినటువంటి పెద్ద దారెల్లికి సంబంధించి దేవర బిడ్డలు, ఆ తర్వాత పూజారులు, వడ్డెలు, అర్త బిడ్డలు అందరు కూడా ఉన్నారు. ఈ దారెల్లి దేవర పుట్టినటువంటి బెరంబోయిన రాజు చరిత్రను మనతో పాటు చెప్పడానికి అర్తి బిడ్డ ఉన్నారు. అన్న చెప్పండి అన్న, దారెల్లి దేవరకు కానీ తర్వాత బెరంబోయిన రాజుకు సంబంధించి అసలు అంటే చరిత్ర ఏంటి? పెన్నిపోయిన రాజులకి అంత సేవ చేసిరా మేము. అంటే మాదొక కుటుంబం ఉంటది అన్నట్ట అరితోళ్ళది. అంటే ఒకళ్ళు పడిపోయిన ఇంకొకరు, ఒకళ్ళు పడిపోయిన ఇంకొకరు, కొడుకుల నుంచి కొడుకులు అట్లా నడుస్తుంది. నడిస్తే ఇంకా మా నాన్నగారు మా దాదాగారు అంత చనిపోయినారు. వాళ్ళ కొడుకులు మేము ఉన్నాము. ఇప్పుడు మేము కొడుకులు చేస్తున్నాం. ఇంకా మేము కడుపులు చచ్చిపోతే మా కడుపులో పుట్టిన కొడుకులు చేస్తారు. అంటే దారెల్లి రాజు ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది చరిత్ర చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క పెరంబోయి రాజు కార్తీక రాజు తండ్రి కట్టుపిడియ తల్లి. వాళ్ళు ఏమైందంటే మన యొక్క ఆదివాసీ సమాజంలో ఈ యొక్క వర్ష వాయలేదు గొడ్డు గోత లేకుండా సమాజం అలాగుంది. అలాంటప్పుడు కార్తీక రాజు తండ్రి కట్టుపిడియ తల్లి వీరు ఏం చేశారంటే ఒక గట్టు గోత్రాలు ఏర్పాటు చేయటానికి ఇక కార్తీక రాజు ఒక అవతారం ఎత్తిన తర్వాత ఏమైంది, ఈ కార్తీక రాజు ఏం చేసిందంటే ఈయనకి 7 కొడుకులు 7 కూతుర్లు. అప్పుడు ఈ యొక్క వర్ష వాయ ఈ పెరంబోయి రాజు ఈ గట్టు గోత్రాలు ఏర్పాటు చేయడానికి వీళ్ళ ఉయ్యంకయ్యంగుడు లేదు కాబట్టి అవి చర్చించుకోవటానికి ఆయన ఒక పెద్ద రాజుగా తయారైండు. ఈ కార్తీక రాజు పెద్ద రాజుగా, నేను 6వ గట్ట గోత్రానికి పెద్దోనని. అప్పుడు ఒక 7 బిడ్డలలో ఒక బిడ్డని 3వ గట్ట రాజుకి తారామత్సానికి మడకం ఇరుమరాజుకి సింగల్దాన్ నుంచి పెళ్లి చేశాడు ఒకదాన్ని. ఇక రెండో అమ్మాయిని జలచంద్రుడు తండ్రి మాదాల దేవికి ఇచ్చి పారెడి గట్ట 4వ గట్ట గోత్రం అని ప్రధాన గోత్రం అని వానికి ఇచ్చి పెళ్లి చేసి అప్పుడు మళ్ళీ బండానికి వికానికి ఇచ్చి దానికి పెళ్లి చేసిండు. తర్వాత ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 బిడ్డల ఏం చేసిండంటే దేవకాంతాంబరాలు, దేవసందంబరాలు ఈ 2 బిడ్డల్ని ఈ యొక్క మేడరాజుకి రాసాయింటి సోడి తొలిసూరి మరి సోడి అనే మేడరాజుకి ఈ 2 బిడ్డలు దేవకాంతాంబరాన్ని ఇచ్చి పెళ్లి చేసి వీడు 5వ గట్ట గోత్రం అని వానికి పేరు పెట్టినాడు. 5వ గట్ట గోత్రం అని పెట్టిన తర్వాత ఇంకా ఒకటి ఉంటుంది. ఆ బిడ్డని ఏం చేసిండు, పారెడి గట్ట సాగానికి మడక ఇదే మడివి, అది ఊకదే వచ్చేస్తుంది. ఈ మడివి సోయం వాడికి బారాగుజ్జడని వానికి ఈ యొక్క బారాగుజ్జాలు భైరందేవిని లాస్ట్ బిడ్డని పిలిచి పెళ్లి చేసి వానికి అది ఇచ్చేశారు. ఈ బారాగుజ్జానికి మొత్తం సంతానం 12 మంది. అయితే అప్పటి నుంచి ఈ యొక్క పెరంబోయి రాజుకి ఈ 6 కొడుకులు ఉన్నారు. ఈ 6 కొడుకులలో ఒకడేమో పెద్ద కొడుకు కోమరముడు, వాని తర్వాత మోసం, వాని తర్వాత సౌలం తర్వాత వెట్టి తర్వాత కారం తర్వాత పొడియం. వీళ్ళు 6 లాస్ట్ వాడు వీడు ఎవడు పొడిమోడు. అయితే ఈ 5గురిలో పెద్దోడు ఎవడంటే కోమరముడు. వాళ్ళని తొలుచురు మరి కొమరం, నడప మరి అవలం, మచ్చుకోరి, కూరలు, చిల్లకోరి, కారం అని పేర్లు పడతాయి. అప్పుడు కాపు కాసిన కారం, కాపు కట్ట కాసిన కారం, వీడందరికి కాపు కాస్తున్నాడట. వీళ్ళ 5గురుల వాడు మంచిగా చూసుకుంటే కాపు కాస్తుంటే వీడు కారముడే అన్నారు. వాళ్ళ నానమ్మ పెట్టిన పేరు, అసలు కోమరముడే లేకపోతే. ఇట్లా ఒక్కొక్కరికి పేర్లు పెట్టుకుంటా తర్వాత చిల్లకూరి కారం అని ఉన్నది. ఆ చిల్లకూరి కారం ఏం పని చేస్తే వారికి చిల్లకూరి పడదు, జల్లికూరి కారం అన్నది వారికి ఏం పని చేస్తా పడ్డదో ఇదంతా వాళ్ళ నానమ్మలు పెట్టిన పేర్లే. తర్వాత 30 రాకిన కుంజాలు అని 2 ఉన్నారు. ఒక కుంజాలు మనకి, ఒక కుంజాలు పారిగట్టు ఉంది. తర్వాత పారి నాకిన కట్టం, ఆనగొండ మోసం, కడవాయ బంధం. ఇంతవరకు వీళ్ళు ఇట్లా కొనసాగుకుంటూ వచ్చి వీళ్ళు ఇప్పుడు చెప్పిన పారెడి గట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా మొత్తం ఆనాటి నుంచి నాటి వరకు విజయాలకాయలు అందుకుంటే ఇప్పటి వరకు ఇలా సమాజం నడుస్తుంది. ఓకే, ఇది బెరంబోయిన రాజుకు సంబంధించినటువంటి చరిత్ర. ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, ఈ పెద్ద దారెల్లి దేవరికి సంబంధించినటువంటి కారం వంశీయులతో మనం ఉన్నాము. ఇది గుమ్మడిదొడ్డిలో, వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో అయితే మనం ఈ రోజు ఉన్నాము. ఇక్కడ కూడా కారం వంశీయులు ఉన్నారు.
దానికి సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రము. మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ పూసుగుడి నుంచి అయితే పూసుబాక నుంచి అయితే కొంతమంది రావడం జరిగింది. దేవర వాళ్ళు, తర్వాత పూజారులు, వడ్డెలు, అరటి బిడ్డలందరూ కూడా ఇంతవరకు వచ్చారు. మనం చూసాం, వాళ్ళతో కూడా మాట్లాడించాము. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కారం వంశీయులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న అసలు ఈ ఆరోగట్టు గోత్రానికి సంబంధించి కావచ్చు, బెరంబోయిన రాజుకు కావచ్చు, ఆ తర్వాత ఈ పెద్దదారెల్లి దేవరకు సంబంధించి కావచ్చు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాటి పూర్వోత్తరాలు ఏంది, ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు, మేడారం వెళ్ళిన తర్వాత వారు ఏ రకమైనటువంటి పూజా పురస్కారాలు చేస్తారు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వారి దేవర్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు అనేది మనతో పాటు ఉన్నటువంటి కారం వంశీయులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, మీ పేరేంటి? నా పేరు కారం నాగేశ్వరరావు. మాది పెద్దదారెల్లి ఆరోగట్టు పెరంబోయిన గోత్రికం. అయితే ఈ పెద్దదారెల్లికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత బెరంబోయిన రాజుకు కావచ్చు సంబంధించి మీకేమైనా చరిత్ర తెలుసా? మాకు చరిత్ర అనేది పూర్వం చరిత్ర అయితే మాకు తెలియదు. మా పూర్వీకులు కూడా, మా పెద్దలు, మా దాదన్నలు కానీ, వాళ్ళ తండ్రులు కానీ, మా తండ్రులు కానీ మాకు ఎటువంటి విషయంలో ఈ చరిత్ర అనేది చెప్పలేదు. కాకపోతే మన దారెల్లి పేరు పెద్ద దారెల్లి వాళ్ళ పూసుగుప్పలో ఉంటుంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూసుపాకులో ఉంటుంది అనేది మాకు చెప్పిండ్రు తప్ప ఈ ప్రత్యేక పెద్ద దారెల్లికి ఒక చరిత్ర అనేది ఇంతవరకు మా పెద్దలు మా దృష్టికి తీసుకురాలేదు. అక్కడక్కడ అనుకుంటా ఉంటే మీకు ఒక పెద్ద దారెల్లికి పెద్ద చరిత్ర ఉన్నది, మీరు పెద్ద దారెల్లి దగ్గర పూసుపాక పోవాలి, దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాలి. మీరు గతాల మీకున్న ముందు 2 తరాలు 3 తరాల ముందు కూడా ఉన్న వాళ్ళు మీకు విమర్శగా మీకు చెప్పలేదు కనుక ఆ చరిత్రని మీరు కంపల్సరిగా చేజిక్కించుకోవాలి, మీరు పోయి చూడాలి, దాని చరిత్ర మీరు తెలుసుకోవాలనేది చాలా మనకంట 2వ తరం 3వ తరం పెద్ద మనుషులు చెప్తా అంటే విన్నాం తప్ప ఆ చరిత్రను ఈ రోజు తప్ప ఏ రోజు కూడా మేము ఇంతవరకు అది వినలేదు. దయచేసి పూజపాక నుంచి ఉన్న లింగ వడ్డెలు కానీ, తలపతి కానీ, పూజారి కానీ ఇవాళ మనకు పూజపాక నుంచి మేడారం తీసుకుపోవటానికి ఈ ప్రత్యేకమైన దీనికి ఒకటి ఏంటంటే ప్రత్యేకమైన విషయం, ఇది ఛత్తీస్గఢ్లో పూజపాకలో ఉన్నది తప్ప ఇది తెలంగాణలో మాత్రం దీనికి ఇంతవరకు కీర్తి లేదు. ఇలా ప్రత్యేకమైన జియో కానీ రిజిస్ట్రేషన్ కానీ తెలంగాణలో లేకపోవడం అనేది జరిగింది. ఇది బాధాకరమైన విషయంలో మన వాళ్ళందరూ కూడా ఇలా ప్రత్యేకించి భద్రాద్రి దుమ్మగూడెం మండలం, రామారావుపేట, లచ్చిగూడెము, మారాయిగూడెం, దానికి సంబంధించిన అదే కొత్తగూడెం జిల్లాలో భీమవరం, కోనవరం, బండారుగూడెం, కర్గూడెం ఇటువంటి కార వంశకులు అందరం కూడా ఈ చరిత్ర మనం తెలుసుకోవాలని చెప్పి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ సెల్ ద్వారానే తప్ప ఇక మేము ఎవరు కూడా ముఖాలు చూసుకొని ఇంతవరకు పరిచయాలు లేవు. ఇక మన దారెల్లి దేవుడే మాకు అందరినీ పొత్తు చేసి ఇవాళ గుమ్మడిదొడ్డిలో ఈ స్థావరం ఏర్పాటు చేయటం, నిద్రపుచ్చుకోవటం, అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ లో కలవటం అనేది మాకు అందరికి చాలా సంతోషమైన విషయాలు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు ఆ దారెల్లి దేవరికి సంబంధించి మీరు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మీ దేవరి దగ్గరికి వెళ్ళారు ఇంతవరకు మన మిత్రులు పోయిన సంవత్సరం కూటమి అసలు చేసుకొని మన పెద్ద దేవరి పండుగ కొంతమంది మిత్రులు ఇక్కడ నుంచి వెళ్ళటం జరిగింది. కూటమి కూడా ఆ దేవుడికి మనం ఇవ్వటం జరిగింది. కానీ ఇంతవరకు నేను పూసుపాక అనే పెద్ద దేవుడి దగ్గరికి ఇంతవరకు నేను వెళ్ళలేదు. కాకపోతే దయచేసి మనం తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రామారావుపేటలో పండుగ చేస్తూ అలానే మనం పామేడు నుంచి పోయి పూసుపాకులు మన గుడిని కలుసుకొని వద్దామనే ప్రయత్నాన్ని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఫోన్ కాంట్రాక్ట్ మోడల్ గానే దాన్ని తీసుకొని రావటం జరిగింది. ఆ రోజు నుంచి ప్రయత్నాలు. సుమారుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కారం వంశీయులకు సంబంధించి ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? దాదాపు నాకు తెలిసిన విషయంలో అయితే ఇప్పుడు ఆ దుమ్మగూడెం మండలంలో భీమవరం, రామారావుపేట, బండారుగూడెం, కోనవరం, రామారావుపేట, లచ్చిగూడెంలో చూసుకుంటే ఇంకోటి మారాయిగూడెం, ఇవన్నీ చూసుకునే ఉంటే మేము కలిసిన ప్లేస్లలో మాత్రం కొత్తపల్లి, నందుల చెలక ఈ గ్రామం నుంచి వారు చూసుకుంటే నాకు అందాదుగా 2-3 ప్రోగ్రామ్ మా కారమల వంశీకుల విషయంలో మేము బండారుగూడెం కోనవరంలో పెట్టాం మీటింగ్. అక్కడ చూసుకుంటే నాకు 2-3 పరిచయం తర్వాత కూడా 100-150 మందితో మేము మా కారమల వంశీకులు వాళ్ళందరూ ఫోన్ కాంటాక్ట్ తోటి 100-150 మంది కూడా అప్పటికప్పుడు తయారు కావటం జరిగింది. అట్లా వాళ్ళందరూ కూడా అక్కడ అంటే అందరూ రాలేదు. ఆ ఊరుకు 2-3 చొప్పున దాదాపు పూసుపాక ఈ దేవుని లేపుకు రావటానికి రామారావుపేట కానీ, లచ్చిగూడెం కానీ, మారాయిగూడెం, నడికూడు కానీ, నంది చెలక కానీ
కొత్తపల్లి కానీ, అటు భీమవరం కానీ, అటు కూనవరం కానీ, అటువంటి మన కారవోల వంశీయులందరూ కూడా పోవటం జరిగి అక్కడ ఎంతో తిప్పలు పడి దేవరిని ఒప్పించి నడిచి వస్తున్నప్పుడు కూడా దానికి అంగీకరించి మన తెలంగాణ రావడానికి అంగీకరించింది కానీ సంతోషపడి వాళ్ళు అక్కడి నుంచి దేవుడిని లేపి ఆర్డర్ తీసుకొని అనుమతి తీసుకొని రావడం జరిగింది. మన ప్రత్యేకించి పోయిన ఇదే నెల 21 తారీఖున కూడా చాలా మంది రిటైర్డ్ అధికారులు మా కారవోల వంశీయులు, ఉద్యోగస్తులు, మామూలుగా మన పేద సాధులు అందరూ కూడా ఒక 150-200 మందితో రామారావుపేటలో చాలా బహిరంగంగా మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికంతా పట్టు కట్టు అంటే ఏంటంటే దారెల్లి అనేది పెద్ద దారెల్లి మన విలవేల్పు పూసపాకనే ఉంది తప్ప మన తెలంగాణలో దాన్ని గుర్తించే ప్రసక్తే లేదు కనుక ప్రత్యేకించి దీన్ని తీసుకొచ్చి మేడారం గద్దెల్లో మన గద్దెలు ఎక్కెట్టామని పట్టుదల బట్టి ఈ తెలంగాణలో ఉన్న అందరూ కూడా కారవోల వంశకులు ఊర్లో ఉన్నారు. కానీ అందరూ కూడా ఈ దేవరిని తీసుకుపోయి ప్రత్యేకమైన మన మేడారం గద్దెల మాది 79 విలువేల్పులో మేము రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి సభ్యత్వం కూడా కట్టడం జరిగింది. అక్కడ మాకు ప్లేస్కు అనేది ఈ సభ్యత్వ రుసుము చెల్లించడం మా తలపతి మేడారంలో సభ్యత్వం తీసుకున్నాం. మా విలువేల్పుని మేడారంలో గద్దెల వరకు తీసుకుపోవడానికి మేము ఆల్రెడీ 2000 రూపాయలు తలపతి పేరు మీద, తలపతి కూడా మా కారం వీరస్వామి గారు కొత్తగా ఇలా గవర్నమెంట్ ఐటీడీపీ భద్రాచలం వారిని ఒప్పించి అర్తిబిడ్డ గోపాలకృష్ణ తోకల గోపాలకృష్ణ మన ముందటనే ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి సహాయ కృషులు పడి పిఓ గారి దగ్గర దెబ్బలాడి దేవుని పూసపాకున్న దేవుని నమూనాలు తీసుకొచ్చి ఆ గుర్తులు తీసుకొచ్చి అక్కడ అధికారుల ముందర పెడితే ఇది మీరు తీసుకొచ్చేందుకు కనుక మీకు అవకాశం ఇస్తాం, మీ దేవుని తీసుకుపోయి ఆ సమ్మక్క సార్ల గద్దెల దగ్గర మీరు గద్దెలు ఎక్కించి ఆ కార్యక్రమాలు మీరు చేసి రావాలనేది అర్తిబిడ్డకొని మన ఇప్పుడున్న ఎన్నుకోబడ్డ కారం వీరస్వామి గారికి చెప్పడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా మన ఐటీడీ భద్రాచలం పిఓ గారు ఇచ్చిండు, సబ్ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మేడారంలో మేము గద్దెలు ఎక్కిన తర్వాత మన ఐటీడీ వేటునగర్లో కూడా పిఓ గారిని కలవబోతున్నాం. ఎందుకంటే మాకు రిజిస్ట్రేషన్ కావాలి, మా విలువేల్పు అనేది తెలంగాణలో గుర్తించాలి. మా దేవుడికి ఎప్పుడైనా ఖర్చులు ఏమైనా ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కానీ ఎటువంటి అవకాశాలు సౌకర్యాలు కూడా కల్పించాలనేది కూడా మన ఐటీడీ పిఓ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సభ మా కారవోల వంశకులు అందరి తరపు నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆ రకమైన కార్యక్రమానికే ఇవాళ కంకణం కట్టుకొని కోడలు కానీ ఆడబిడ్డలు కానీ అవ్వలు కానీ నాన్నలు అందరూ కూడా కలిసి ఇవాళ వైభవంగా ఇక్కడ సంబరాలు చేస్తూ ఇక్కడ పండుగ వాతావరణం కాదు, మనం అందరం కలిసిన సందర్భం సంబరాలు చేస్తూ నిద్రపుచ్చటానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఈ నైట్ మొత్తం సంబరాలు చేస్తూ రేపు ఉదయం నడుస్తూ పోయి మేడారంలో గద్దెలు ఎక్కడానికి రేపు 27 తారీఖు మనకు అక్కడ చేరుకోవాలనేది అక్కడ ఆదివాసీ అధ్యక్షుల కార్యదర్శులు మనకు చెప్పడం జరిగింది. అది 28 తారీఖున మనం పండుగలో మన మేడారం జాతరలో పాల్గొనటం గద్దెలు ఎక్కడం జరుగుతుంది. ఇది మా కారవోలకున్న వంశీక కూడగట్టుకొని ఇలా మా పెద్దదారులు మన పెరంబుని రాజుని మన వైభవంగా మన గద్దెలు ఎక్కడానికి ముందుకు తీసుకుపోవటానికి మన మిత్రులందరూ కూడా చాలా కష్టాలు సుఖాలతోటి దీన్ని తీసుకురావడం జరిగింది. మనం కూడా అట్నే పూసపాకులు ఉన్న లింగు వడ్డే తలపతి పూజారి కూడా దీనికి దేవుని ఒప్పించి వాళ్ళు ఎంతో ఇబ్బందులతోటి కూడా ఆకలికి నిద్ర కూడా వెనకాడకుండా తీసుకొని రావడం జరిగింది. ఇది మిత్రం. ఓకే, ఇప్పుడు మాట్లాడతారా మీరు? నుంచి వచ్చినటువంటి అన్న మనతో పాటు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న, మీ పేరేంటి? नादी पेरू मेरा नाम कारम नागू, मैं ग्राम पुसबाका का रहने वाला हूँ। और हमारे जो बड़ा दारेली बोल के देवी है, उस देवी को हम लोग क्या किए हैं उसको, जितने लोग भी तेलंगाना में रहते हैं उस देवी को जो तेलंगाना वालों ने बोले हैं कि अपना देवी को सब एक जगह इकट्ठा होके बात करके इसको हम मेडारम लेके जाने का तैयारी करना है। वहाँ जो मेडारम ले जाएंगे तो ये उसका जो रजिस्ट्रेशन के बारे में बात किया जाएगा बोल के बोले हैं। उसी के कारण से हम लोग क्या 23 तारीख के निकले वहाँ से पुसबाका से, और आज हम लोग यहाँ पे गुमरदोड्डी में हम लोग रुके हैं। और आज रात भर यहाँ जो भी कार्यक्रम रहेगा उस कार्यक्रम चलेगा। उसके बाद कल सवेरे हम 6-7 बजे फिर मेडारम के लिए रवाना होंगे। उसके बाद फिर वहाँ से मेडारम का कार्यक्रम जो ख़त्म होगा उसके बाद हम लोग भद्राचलम दुम्मगुड़म रामारावपेटा में वहाँ पे एक छोटी सी कार्यक्रम करके उसके बाद हम लोग जहाँ से देवी लेके आए हैं पुसबाका से वहाँ उसको लेके जाएंगे। इतनी है मेरा। ఇంకెవరు మాట్లాడతారు?
ఇంకా పెద్ద మనిషి మాట్లాడతారా? వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అక్క కోడలా? ఎవరు ఈ అక్కనా? అక్క నీ పెద్దరు బాతే దగ్గర నుంచి వస్తా. కారం చంద్రి పూసుబాక నుంచి నా దేవితోనే నన్ను వస్తాను ಬೇಲ ತುಂಗಿತಾನಿತ್ಕು ನನ್ನ ಪೂಜೆ ಪಾಟ್ರು ಅಗ ತುಂಗನುನಯೋ ಆಯ್ಕೆನಿ ಲೋನ್ ಲೋಕ ಮೂಸಿ ಮಂಜು ನುಗ್ಗು ಬಾತಿతో సీత ನುಗ್ಗು ಬಾತಿతో సీత లోన్ ఊసి ధూపం బాతి శుద్ధి బాతే అగ బేను కెన్నారు పల్టి బాతిను నేవకుంటా శుద్ధి తుంగును నన్న ఇంకా బేనూరు మనే ఇంకొకరు ఎవరు ఉన్నారమ్మా? ఇంకా అమ్మ మాట్లాడుతుందా? మనమే వెళ్దాం ఆగండి. మన ఇట్రా కెళ్ళయమ్మా బేల తుంగితీరు మీ నా పూజ నన్నతో అయితే నా నిಮ್ಗೆಲ್ಲ నాకు ఒక కట్టుబడి మీద నుంచి నిಮ್ಗೆಲ್ಲ చుట్టూ మండతాగే మండూరు బాతి తచ్చు మంజు ఇంకా మూగో నాలుగో మూగో జమ్మర్చి ఇంకా ఊసితో మండ ఊసి మంది ఇంకా దాని సంగంగా ఊసి బార్కిసి కూర్చు నుగ్గు బాతి వాటితో నుగ్గు బాతి వాటి రోజు ఆలయం తొంగితీరా? ఇంకా రోజు తుంగో పండు మాదన తెలంగాణ తెలంగాణ ఇదే వప్తినా ఇంకా ఇద్దే చుట్టూ ఇదే చుట్టూ చాలా మంది తెలంగాణ ఈ నాడు ఉడితినా ఊడ నీకే ఓకే ఓకే. ఇంకా బేనూరమ్మ మాట్లాడతారా? నీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చేసేది ఎవరక్క? ఎవరు ఆడిబిడ్డనా? కోడలు ఆడిబిడ్డ ఎవరెవరు ఉన్నారు? ఓకేనా. ఇక్కడ దారెల్లి పెద్ద దారెల్లి దేవరికి సంబంధించినటువంటి కోడళ్ళు కూడా ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి ఎట్లా చేస్తారంటే ఇక్కడ? నా పేరు కారం సునీత, గుమ్మడిదొడ్డి గ్రామం, కారమల కోడల్ని. పెద్ద దారెల్లి అంటే మా దేవరి అనేసి ఈ సంవత్సరం దారెల్లి పుష్బాక నుండి తీసుకురావాల్సి వచ్చింది. అందువల్ల అందరం కలిసి కోడళ్ళ మాడిబిడ్డలు అందరం కలిసి వైభవంగా సంతోషంగా జరుపుకున్నాం. గుడి దగ్గర ఎట్లా చేస్తారు? అక్కడ గుడి దగ్గర నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. ఈ సంవత్సరం ఇక్కడికి అక్క మీరు చెప్పండి అంటే ఎట్లా చేస్తారు? అంటే అంత ముందు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, మనతో పాటు గుమ్మడిదొడ్డి గ్రామానికి సంబంధించినటువంటి కారం వంశీయులు కారం అరుణ్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అరుణ్ గారు. నమస్తే అండి, ఏటీవీకి నమస్కారాలు. ముందుగా నా పేరు కారం అరుణ్ కుమారు. మేము మా యొక్క ఇలువేలుపు వచ్చేసి పెద్ద దారెల్లి. మా యొక్క పెద్ద దారెల్లి వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బిజాపూర్ జిల్లా పూసుబాక గ్రామంలో మా యొక్క విలువేలుపు పెద్ద దారెల్లి ఉంది. అక్కడ నుంచి ఈ మన మేడారం జాతర సన్నిధిలోకి రావడం జరిగింది. మేడారం పండుగ సందర్భంగా మన యొక్క ఇలువేలుపులు ఎవరెవరు ఉన్నాయో అవి మన సన్నిధిలో తీసుకురావాలని గవర్నమెంట్ ఆదేశాల మేరకు మా యొక్క విలువేలుపు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మొదటిగా మా యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి 50 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మా గ్రామానికి మా యొక్క దేవరి ఇలువేలుపు రావడం, పెద్ద దారెల్లి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు. ముందుగా కూర్చోండి, నేను పరిచయం చేస్తాను. కూర్చోండి. ఇక మా యొక్క ఇలువేలుపులకి మా యొక్క పెరమైన గోత్రానికి
మా కారం వంశస్థులకి అరతిబిడ్డ ఇంటి పేరు తోకల గోపాలరావు. తోకల గోపాలరావు. తర్వాత ఇంకొక మీ ఇంటి పేరు చెప్పు చెప్పు. తోకల మీ పేరేంటి? కన్నయ్య. కన్నయ్య, తోకల కన్నయ్య. తోకల. మీరిద్దరు కూడా అర్తి బిడ్డనా? ఆ తర్వాత తర్వాత వచ్చేసి మాకు దేవర వాళ్ళు వచ్చేసి రామయ్య, కారం రామయ్య గారు. కారం రామయ్య గారు దేవర బిడ్డ. ఒక్కరేనా ఇద్దరు? ఇద్దరు. కారం సూరయ్య. అన్న పేరు కారం సూరయ్య. కారం సూరయ్య. వారిద్దరు కూడా దేవర బిడ్డలు, కారం వంశీయులకు సంబంధించి. తర్వాత తర్వాత పూజారి పేరు పూజారి కారం దారయ్య. కారం దారయ్య. ఆ తర్వాత పెద్దలు పెద్దలు కారం లక్ష్మయ్య. కారం లక్ష్మయ్య. ఆ తర్వాత మన పెద్దలు కారం వెంకటేష్. కారం వెంకటేష్. వారిద్దరు కూడా పెద్దలు. తర్వాత నడిపించేటందుకు, ఆ దేవర పండుగ నడిపించేటందుకు మీరు పెద్దలు. తర్వాత మీ వడ్డే, ఈ కారం వంశానికి మొత్తం వడ్డే. ఏం పేరు అన్న పేరు? ఎడమ పొడియం. పొడియం ఎడమ. తర్వాత కారం గంగయ్య. కారం గంగయ్య, ఆయన పెద్ద మనిషి. ఓకే. అన్న ఎవరన్నారు? అడిమ. మడకం ఎడమ. మడకం ఎడమ. ఆ అన్న ఏం చేస్తారు? ఆ దారిలి దేవరలో ఉన్నటువంటి సామాన్లన్నీ చిన్న గల్లూరు ఉంటాయి కదా, అవి మొత్తం మోసుకుని ఇక్కడ పూజ ఆయన ఒక్కడే పట్టుకొని వస్తారు. ఇంకెవరన్నా ఉన్నారు ఆయనతో పాటు సాయితో? ఈడే వస్తాడు కానీ పని వేరే. ఆయన పని వేరే. ఇంకా తర్వాత ఈయన కారం రామయ్య. కారం రామయ్య. రామయ్య తలపతి. ఆయన ఏం పని చేస్తాడు అన్న? తలపతి. తలపతి. మొత్తం వీళ్ళతో పాటు కూర్చొని ఉంటాడు. అంటే ఆయన ఏం పని చేయడు, పని చేయడు, కాకపోతే చూస్తా ఉంటాడు. చేపిస్తాడు. తర్వాత మొత్తం ఇంకా వీళ్ళంతా మొత్తం పెద్దలే. అన్న దేవరన్న. దేవరన్న. దేవరన్న అంటే ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మందికి ఆ దేవరన్నలు అనగానే, ఎందుకంటే గుడిలో అందరికి తెలిసిందే కదా, తలపతులు ఏం చేస్తారు, వడ్డీలు ఏం చేస్తారు అనేది చాలా మంది తెలియదు. అందుకే ఏం పని చేస్తారని అడుగుతున్నా. ఆయన అదే అంటున్నా, దేవరోళ్ళు అంటే ఇక దేవరు చేస్తారని అందరికి తెలుసు, కానీ తలపతులు వడ్డీలు వాళ్ళు ఏం చేస్తారని తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఇంకా ఎవరున్నారు? అంత ఇంకా అక్క వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ కూడా సీజన్. ఓకే. ఈ గుమ్మడిదొడ్డికి సంబంధించి కారం వంశీయులు మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, పెద్దదారెల్లి దేవరికి సంబంధించి కానీ, బెరంబోయిన రాజుకు సంబంధించి కానీ, మీ ఆరోగట్టు కారం వంశీయులకు సంబంధించి కానీ ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు? ముందుగా నా పేరు కారం ఆనంద్, గుమ్మడిదొడ్డి గ్రామం. మేము కారం వంశీలం. ఏటీవీకి స్వాగతం తెలియజేస్తూ, మా గురించి మీడియా ముఖంగా రాష్ట్రం మొత్తం కానీ తెలియజేయడం కోసం మీడియా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మెయిన్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మా కారం వంశీలకు సంబంధించిన పెరంబోయిన రాజు పెద్దదారెల్లి అక్కడ ఉన్నదని పెద్దలు చెప్తూ ఉండేవారు, కానీ ఎప్పుడు కూడా మాకు పరిచయం చేయలేకపోయారు. ఇప్పుడు రాబోయే కాలంలో నుండి రాబోయే తరాలకు మాకు పరిచయం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కారం వంశీలందరూ కూడా అక్కడ అందరం అనుకొని ఇంటికి ఎంతో కొంత డొనేషన్ వసూలు చేసి, అక్కడ ఉన్నటువంటి పూసువాకలో ఉన్నటువంటి మన కారం వంశీలకు సంబంధించిన దేవరను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం జాతరకు తీసుకువస్తూ మన కారం వంశీలందరినీ కూడా పరిచయం చేసుకుంటూ, అందులో మన యొక్క ప్రాధాన్యత, మన కారం వంశీల పెద్దదారెల్లి పెరంబోయిన రాజు గురించి ప్రాధాన్యత ఇక్కడున్నటువంటి వారికి పరిచయం చేసి ఆ యొక్క వివరించి, అయితే మాకు ఇక్కడ పెద్దదారెల్లి గుమ్మడిదొడ్డి గ్రామానికి కాలినడకతోటి వచ్చి ఒక రోజు ఇక్కడ 2 రోజులు స్టే చేయడం జరిగినది. ఈరోజు సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా కోయ డాన్సులతో కానీ శివశక్తులతో ఇక్కడ సంబరాలు జరుపుకొని మరుసటి రోజు మేడారంకు బయలుదేరున్నది. కానీ మాకు టైం లేదు కాబట్టి మా కారంవారి వంశీలని మా యొక్క దేవుడు ఇంటి గడప గడపకు టచ్ చేసుకుంటూ వచ్చే అవకాశాలు ఉండేది. మనకు టైం లేదు కాబట్టి డైరెక్ట్గా మేడారం చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపు రామారావుపేటలో జరగబోయే పండగకు మా కారం వంశీలందరం కూడా అక్కడ కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎంతో మంది ఆడబిడ్డలు కానీ కోడళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క శుద్ధి చేసి ఈ యొక్క దేవుణ్ణి ఇక్కడ తీసుకురావడం ఎంతో సంతోషకరం. మళ్ళీ తరతరాలుగా ఇట్లనే పండుగలు చేస్తూ తెలంగాణలో కూడా ఈ దారిలను నిలుపుకుంటామని మేము తెలియజేస్తున్నాం మీడియా ముఖంగా. ఈ యొక్క పండుగకు ఈ యొక్క మా దారిని
మేము తరతరాలుగా ఏలుకుంటూ వస్తామని పెద్దలతో తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. ఓకే, అక్క వాళ్ళు ఉన్నారు, కారం వంశానికి చెందినటువంటి కోడళ్ళు ఆడబిడ్డలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ పెద్దదారులకి సంబంధించి మీకేం తెలుసు? ఈ దేవరికి సంబంధించి మీ పేరేంటి? కారం కోడల్ని దారుల్ని శుభ్రం చేసి కలాపులు వేసుకొని దాన్ని చేసినాం. పసుపు కుంకుమ నీలారం అది తెలుసు. అక్క మీరు చెప్పండి, మీ పేరేంటి? కారం సరోజిని. అంటే ఎట్లా చేస్తారు? ఎట్లా అంటే ఇంత ముందు ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ మాకు రావడం. దేవుడు మేము ఇల్లు అలుక్కొని తానాలు చేసి వాకిళ్ళు కలాపులు వేసుకొని దేవుని దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టినాం. ఇంకెప్పుడన్నా ఇట్లా జరుపుకుంటే మంచిదని మేము కోరుకుంటాను. మీరు చెప్పండి, మీ పేరేంటి? కారం ఇదే ఫస్ట్ టైం అండి రావటం, ఇలా చూడటం. మాకు తెలియదు దేవరి గురించి కూడా. మేము ఇక్కడికి వస్తుందని తెలియజేస్తే మేము నిన్న అన్ని శుభ్రం చేసుకొని అన్ని రెడీ చేసుకున్నాము. ఆమెకు కావాల్సినవి అన్ని అంతవరకే తెలుసు మాకు కూడా. అక్కడికి వెళ్ళి మేము ఎప్పుడు తెలుసుకోలేదు. ఓకే, ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్ప, మీ పేరేంటి అక్క? ఇది చూడు, మీకు తెలుసా ఈ దేవరికి సంబంధించి? దేవరికి అంటే ఇట్లా ఇదే ఫస్ట్ కదా దేవర అంటే ఇక దారిల్లని దేవరికి అంటే ఇక దారిల్లని అంటే ఇక ఇట్లా మొక్కుకుంటావు, అది ఇది చేసుకుంటాం, ఇట్లా కోసుకుంటాం అంతే. సాయంత్రం ఎగురుతారా? ఏం ఎగురమా? ఎగురుతా. ఈ అక్క కూడా కోడలేనా? కారం వల్ల పెద్ద కోడలు ఉన్నారు మనతో పాటు. అక్క చెప్పండి, మీ పేరేంటి? పేరు అది గుమ్మడితోటి కారం వల్ల కోడల్ని. నా పేరు నాగలక్ష్మి. ఈసారి వచ్చింది మా దారెల్లి దేవర, మాకు సంతోషంగా ఉన్నది. కానీ ఇంత ముందు రాలేదు, నాకు తెలియదు. కాకపోతే దారెల్లి అని మొక్కుకుంటాను, ఇల్లు శుద్ధి చేసుకుంటాను. వస్తాం, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాము, మేడారాన్ని చూస్తాం. ఎట్లా మేము చూస్తానికి పోతానికి సిద్ధమవుతాను. మీరు మాట్లాడతారా? అంటారు కారం బుల్లెమ్మని. అయితే మేము ఉన్న కాడ నుంచి మన ఏల్పు అయితే రాలేదు. కారముల ఏల్పు అని ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా వడ్డబోయలు తలపతులు వచ్చి మా దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పోయేది. అయితే ఈ సంవత్సరము కారమూల దేవారి ఎట్టనన్న మేడారం పోదామని కారమూలందరినీ కూడేసి పండుగ చేసి మేడారం పోదామని వచ్చేసి అంత చూసిన తర్వాత మేము మా దేవతకి మేము పండుగ చేసేస్తాం. దారెల్లికి సంబంధించి పెద్ద దారెల్లి చిన్న దారెల్లి కూడా ఉంటదట కదా? ఆ రెండు ఉంటాయి. మరి చిన్న దారెల్లి ఎవరు చేస్తారు, పెద్ద దారెల్లి ఎవరు? చిన్న దారెల్లో ఈ బోధబోనువులు. అది దానికి నీకు సంబంధం ఉండదు? సంబంధం ఉండదంటే తల్లికి పిల్లకి కొద్దిగా ఉంటది, కానీ పండుగ మాత్రం ఏరేరుగా అంతే. పుట్టింది ఒక్కడనేనా? పుట్టింది ఒక్కడనే. అట్లా చేస్తారు. ఇటు వచ్చి ఇంకెవరన్నా వచ్చారా? కారం వంశీయులకు సంబంధించి కావచ్చు, దుమ్మగూడెం మండలం నుంచి కూడా, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నుంచి కూడా అయితే కారం వంశీయులు రావడం జరిగింది. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు కారం రామచెట్టి, మాది నందుల చెలక దుమ్మగూడెం మండలం. అంటే ఈ పండుగ ఎట్లా చేస్తారు? ఈ పండుగ అంటే మేము ఇదేసారి మేము పూసపాక గ్రామస్తులు మేము వెళ్ళాము, ఒకసారి కష్టపడి వర్షంతో వెళ్ళాము. అంటే మాకు ఇది అంటే ఎప్పుడు తెలియలేదు. తెలియకుంటే మళ్ళీ చాలా మేము పూసపాకలో గ్రామం మేము ఒకసారి వెళ్ళినాం పండుగ జాతరకి పోయిన సంవత్సరం. వెళ్తే సరే ఎట్లా ఉందని వెళ్తుంది. ఈ సంవత్సరం ఏమన్నారంటే సరే మేము కూడా ఇక అంతా మేల్పులుగా మేడారం జాతరకి వెళ్తున్నాం కదా, సరే ఇది కూడా మనం తీసుకెళ్తాం లేదని ఒకసారి వెళ్ళాము పూసపాకలో. వెళ్ళేటాళ్ళకి ఇక మీరు సరే వెళ్తాము, మీరు ఎంత కష్టపడి దీన్ని సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, మేము వర్షంలో కష్టపడి వెళ్ళాము దానికోసం సర్టిఫికేట్ కోసం. ఈ మన తోకల గోపాలరావును ఇంకా కారం గోపాలరావు ఉన్నారు, వెళ్ళాము. తెల్ల సార్ మీరు ఇంత కష్టపడి వచ్చారు కదా, తెల్లంటే మేడారం జాతరకి వెళ్దాము,
సరే ఇక మీరు కూడా రండి కలిసి కట్టి మేము ఇల్లు వేసుకొని పోదాం అన్నది పెద్ద ఉంది కదా, మన వంశాలు అంతా కలిసిపోదాము అని చెప్పేటానికి మేము ఊరికి ఇద్దరు వెళ్ళాము. ఇక ఊరికి ఇద్దరు వాళ్ళు కూడా రమ్మన్నారు. ఇక ఊరికి ఇద్దరు వెళ్ళాము. ఈ లచ్చిగూడెం నందులచర్ల ఇద్దరు చాలా మంది ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది రాలేదు. మేము వచ్చాము. వస్తారు మళ్ళీ అక్కడ మాకే రామరాపేట జాతర. ఎప్పుడు చేస్తారన్న జాతర అంటే 1, 2 అవుతుంది. 2 అవుతుంది. మరి మేడారం నుంచి మళ్ళీ మేడారం వెళ్ళి కలిసిన తర్వాత వచ్చే దారిలో మీరు జాతర వస్తుంది. మేడారం నుంచి మళ్ళీ మా దారికి వెళ్తుంది రామరాపేటలో. మా రామరాపేట నందులచర్ల కలిసి మా నాన్న వాళ్ళు వెళ్ళి అక్కడే ఉన్నారు రామరాపేటలోనే. ఇప్పుడు పక్క ఊరు అంటే పక్కనే నందులచర్ల మాకు వేరే ఉంది. ఇక అంటే ఇక మేము కలిసి కట్టి చేద్దామని మేము కూడా వచ్చాము. ఇక మరి ఇక్కడ వచ్చి పూసబాగా పెద్ద మనుషులు కూడా మీరందరూ సంతోషం వస్తున్నారు కదా, సంతోషం పట్టుకొని పోదాం మేడారం అని మేము కూడా సంతోషం వచ్చాము. ఇక్కడ గుమ్మడితోటి గ్రామస్తులు మన కారం వస్తుంది కదా, ఇక్కడ మేము పొద్దుమని మేము ఆడుకున్నాం, పడుకున్నాం. వాళ్ళందరూ చక్కగా మంచి అన్నలు బిన్నలు పెట్టుకున్నారు. మేము కూడా చాలా సంతోషం. మనం కలిసి ఎప్పుడు రాలేదు గుమ్మడిదొడ్లో కూడా. మేము పెద్ద మనుషులకు బాగానే సహకరించారు. మేము కూడా చాలా సంతోషం పడుకొని పోదాం రేపు అని మేము ఆలోచిస్తున్నాము. ఇక మళ్ళీ ఇక మేము రేపు 7వ తారీఖు 27 రేపు అక్కడ మేడారంలో వెళ్తాం. ఈ టైంకి వెళ్తాము. తర్వాత టైం పడుతుంది తెలియదు. మేము అక్కడ మళ్ళీ పోయి దానికి జాతరకి మొత్తం గదులు తిరుగుతాం. నుంచి మళ్ళీ నెక్స్ట్ మేము మళ్ళీ ఇక రామరాపేటలో పోయి జాతర చేసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారో మీ పేరేంటి? నా పేరు కారం రాంబాబు, టీచర్గా పనిచేస్తున్నాను. మాది పాత్రపురం గ్రామం. మరి పూసబాక గ్రామం నుంచి మా యొక్క పెద్ద దారెల్లి దేవత మరి ఈ యొక్క గుమ్మడిదొడ్డి గ్రామానికి రావడం జరిగింది. అది తెలుసుకొని మరి ఇక్కడ మేము మా దేవుని తెలుసుకోవడానికి, అది యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఫ్యామిలీ తోటి. చాలా సంతోషంగా ఒక చరిత్ర తెలుసుకోవడం కోసం. ఓకే ఓకేనా? అది ఏం చేయాలంటే ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం సర్పంచులతో. మీరు ఏమైనా ఇస్తారా మాకు ఇంటర్వ్యూ? నన్ను చూసారు మన వాళ్ళకి చాలా ఇక ఈయనకి పెట్టి నాకు వద్దులే. పట్టాల బొట్టు ఎంత లోడ్ అయిపోయిందా మొత్తం చేసింది పర్సెంటేజ్ అయితే
గంట వీడియో అవుతుంది గంట వేరే ఛానల్ షూట్ చేస్తావా? చూస్తా, నేను వాళ్ళకి పంపిస్తా. పంపిస్తే మరి ఏం వాళ్ళు వేస్తారో అని తెలియదు. అట్లా కాదు, దానికి ఇంకో కోణం ఉంది, వేస్తలేదా? అన్న ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? భద్రయ్య, కారం భద్రయ్య, లచ్చిగూడెం నుంచి వచ్చింది. లచ్చిగూడెం మండలం దుమ్ముగూడెం. ఎట్లా చేస్తారు ఈ పండుగ? పెద్ద దారికి సంబంధించి పండుగ ఎట్లా చేస్తారు? పెద్దారాలు పూసబాగ పోయాను. అలాగే మొన్న రావారంపేట వాళ్ళు ఎలా పోయాను, మేము అలాగే పోయాను. పోయి అక్కడ పని చూసిన, అందరం కలిసి పని చూసిన, ఆ ఏల్పులు లేపి అక్కడ వచ్చి మధ్య మధ్యలో ఆ ఊరు ఫీల్ తెలియదు కానీ మధ్య మధ్యలో వచ్చి ఆకుకోట వచ్చేటానికి లాస్ట్కి గుమ్మడి దొడ్డు వచ్చినాం. ఎంతమంది వచ్చినారు? మేము ముగ్గురం వచ్చినాం. ముగ్గురం దుమ్మగూడెం మండలం వస్తున్నారా మరి? అక్కడ అందరూ వస్తున్నారు, అక్కడ మొత్తం అక్కడ వస్తున్నారు కానీ మేము ఇక్కడ వచ్చాం. వాళ్ళు ఏలుపులు బట్టి ఈడొచ్చినాం. వాటి కోసం మళ్ళీ ఇక్కడ నుంచి గుమ్మడి దొడ్డి నుంచి మళ్ళీ మేడారాన్ని తీసుకుపోయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక మళ్ళీ రామారంపేట తీసుకుపోయి అక్కడి నుంచి పండుగ చేసి మళ్ళీ లచ్చిగూడెం పోయి మేము పండుగ చేద్దామని మాట్లాడి అన్ని ఫోన్ నెంబర్లు అన్ని ఇచ్చినాం సార్ వాళ్ళతో. అన్ని ఇచ్చి మేము వెళ్ళిపోయి ఇవాళ మళ్ళీ గుమ్మడి దొడ్డి ఎక్కడ కలుపుతున్నాం ఇక్కడ కలిసి అని చెప్పారు. అలా చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారన్న, మీ పేరేంటి? డి కొత్తగూడెం. దుమ్ముగూడెం మండలం. ఇద్దరం వచ్చాం. మీ పేరు? కారం చంద్రయ్య, పుల్లయ్య కారం. అక్కడ నుంచి పూసబాకి వెళ్ళాం. అక్కడ నుంచి డైరెక్ట్ అట్లా వెళ్ళారు? పూసబాకి వెళ్ళాం. వెళ్ళి ఆ దేవుడిని తీసుకొస్తున్నాం. మధ్యాహ్నం ఆవిపేట అని నిద్ర చేసాం. అక్కడ నుంచి ఈ గుమ్మడి దొడ్లో వచ్చాం. వచ్చి ఇక్కడ నిద్రపోసి మేడారం వెళ్ళటానికి. మీరు మాట్లాడతారా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏం పేరు? మాది నందిరిసలక గ్రామము, దుమ్మగూడెం మండలము. పూసబాకి వెళ్తామని అది తెచ్చాము. దేవుడిని తీసుకురావడానికి నందిరిసలక నుంచి వచ్చాము. నడిచి వచ్చాము. ఇవాళకి 4 రోజులు ఆ మధ్యలో పడుకున్నాము. ఇవాళ ఇక్కడ గుమ్మడి దొడ్లో ఉన్నాము. ఇదే ఫస్ట్ తీసుకెళ్తున్నాము. రామారాం గ్రామం తీసుకెళ్తున్నాము మేము. అక్కడ నుంచి పూసబాక వెళ్ళిపోతారు. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే గుమ్మడిదొడ్డిలో ఉన్నటువంటి కారం వంశీయులు ఉన్నారో, బేరం పోయినటువంటి రాజుకు సంబంధించినటువంటి వంశం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రము వాజేడు మండలము గుమ్మడిదొడ్డిలో ఉన్నటువంటి కారం వంశీయులు కొంతమంది ఉన్నారు. వారిని బట్టి ఇక్కడ మిగిలిన జనాలందరూ కూడా ఈ కారం వంశీయులు అటు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కావచ్చు, మనుగూరు నుంచి కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఆ తర్వాత ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఈ వడ్డెలు, పూజారులు, ఆ తర్వాత దేవర బిడ్డలు, అడితి బిడ్డలు, వీళ్ళందరూ కూడా గ్రామ పెద్ద మనుషులు కావచ్చు, ఆ కారం వంశీయులకు, బెరంపోయిన రాజు వంశీయులకు సంబంధించినటువంటి అందరూ కలిసి మేడారం దగ్గర ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పడిగ గుడ్డలు కావచ్చు, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి కర్రలు కావచ్చు, అవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర పెట్టి మరలా వాటిని పట్టుకెళ్లి రామారం గ్రామంలో అయితే జాతర జరిపించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి వాటిని ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడే పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మనతో పాటు ఉన్నారు. అక్క, మీరెక్కడి నుంచి వచ్చారు? అక్క, పాత్రపురం. మీ పేరు? ఉమామహేశ్వరి. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారా? ఇంతకు ముందు ఏమైనా? ఇదే ఫస్ట్ టైం రావడం. ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అక్క, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోధాపురం నుంచి వచ్చాం. మీ పేరు? శ్రవంతి. మేము కూడా చూడడానికి ఫస్ట్ టైం. మాకు తెలియదు అంటే ఇక్కడ గుమ్మడిదొడ్డిగా జాతర చేస్తున్నారు, కారమాల వంశస్థులు వస్తున్నారు అంటే తెలిస్తే వచ్చాము చూడడానికి. ఎలా చేస్తారు ఏంటి, కోడళ్ళు ఎలా చేస్తారు ఏంటని తెలుసుకున్నామని వచ్చాం. అంటే ఇక్కడైతే ఇంకా వస్తున్నారు కారం వంశీయులకు సంబంధించి కొంతమంది అయితే వచ్చారు. ఇంకా ఈ రాత్రి నైట్ కల్లా వచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఏదైతే ఆ మేడారానికి సంబంధించి 28, 29, 30 తారీఖుల్లో జరుగుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో ఇక్కడ తీసుకొచ్చినటువంటి డాలుగుడ్డలు కావచ్చు, ఆ పడిగలు కావచ్చు, ఆ తర్వాత సంబంధించినటువంటి ఆ పూజారులు, తర్వాత తలపతులు, వడ్డెలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కారం వంశీయులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మరలా జాతరగా తరలి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద వాటి నుంచి మరలా వాటిని తీసుకెళ్లి రామారంలో ఆ పెద్దగా ఒక పండుగ జరిగించిన తర్వాత అయితే మళ్ళీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి మేడారానికి తీసుకెళ్లి తర్వాత ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో అయితే దుమ్మగూడెంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దుమ్మగూడెంలో ఉన్నటువంటి రామారం ప్రాంతంలో అయితే ఈ కారం వంశీయులు అందరూ కూడా ఈ తీసుకొచ్చినటువంటి ఇలవేల్పులు కారం వంశీయులకు సంబంధించినటువంటి పెద్ద దారిలికి సంబంధించినటువంటి ఈ కారం వంశీయుల ఇలవేల్పుని అక్కడ తీసుకెళ్లిన తర్వాత అక్కడ జాతర జరిపించి మళ్ళీ అవన్నీ తీసుకెళ్లి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పూసుబాకలో అయితే వాటిని పెట్టడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే ఆ జాతరకు మళ్ళీ వాటిని అదే విధంగా తీసుకొని వచ్చి ఇలాగా ఆ కారం వంశీయులందరినీ కూడా ఒక తాటిపైన తెచ్చే ప్రయత్నాలు అయితే ఇక్కడ చేస్తున్నామని అయితే ఆ కారం వంశీయులకు చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, తలపతులు కావచ్చు, వడ్డలు కావచ్చు, ఆ తర్వాత ఆడపడుచులు కావచ్చు, ఆ కోడళ్ళు కావచ్చు, వీరందరూ కూడా అదైతే చెప్తున్నారు. ఇంకా ఈ రాత్రి టయానికి అయితే చాలా మంది వస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఎంత లోడ్ అయిపోయిందా మొత్తం నువ్వు చేసింది పర్సెంటేజ్ అయితే గంట వీడియో అవుతుంది, గంట వేరే ఛానల్ డిస్ట్రిబ్యూట్ చేస్తావా? చూస్తాను, నేను వాళ్ళకి పంపిస్తా. మరి ఏం వాళ్ళు వేస్తారో అని తెలియదు. అట్లా కాదు, దానికి ఇంకో కోణం వేస్తలేరా? నమస్తే, నేను మీ అజయ్. ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కావచ్చు, తర్వాత అటు ఎన్నో సమస్యలు కావచ్చు, వాటన్నిటిని అయితే చూపించడానికి నేనైతే తెలియజేయడానికి, సమాజానికి పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, కెమెరా కావచ్చు, తర్వాత ల్యాప్టాప్ కావచ్చు, దాన్ని ఎడిటింగ్ చేసి వీడియో రూపంలో చాలామందికి అందేలా చేయాలంటే దానికి తగ్గటువంటి ఎక్విప్మెంట్స్, పనిముట్లు కూడా కావాల్సి ఉంది. కాబట్టి
ఎవరైనా మరి దాతలు ఉంటే లేదంటే సహకరించేవారు ఉంటే వీటిని ఒకవేళ అందించినట్లయితే ఇంకా భవిష్యత్తులో రాబోయే తరాలకు ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఎన్నో సమస్యలు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నో ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. అవి కొన్ని సంవత్సరాలుగా అట్లాగే పేరుకుపోయినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా బయటికి తీయాలని నేను ఆలోచిస్తున్నాను. వాటన్నిటిని కూడా బయట చూపించాలంటే బయట సమాజానికి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, వీటన్నిటిని కూడా అందించాలంటే దానికి తగ్గటువంటి పనిముట్లు కావాలి. కాబట్టి ఎవరైనా సహకరించేవారు, చేయూతనిచ్చేవారు ఉంటే భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఈ కల్చర్కి సంబంధించి కావచ్చు, ఆదివాసీలకు సంబంధించి కావచ్చు, సమస్యలను కావచ్చు, అటు వారి సాంప్రదాయాలు కావచ్చు, ఆ తర్వాత కార్యక్రమాలను కావచ్చు, వీటన్నిటిని కూడా బయట సమాజానికి చూపించడానికి నేనైతే ముందుకు వచ్చాను. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించినట్లయితే ఇంకా బాగుంటుందని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. నేను మీ అజయ్.